మందికి చాలా తేలిక అయిపోయింది. బ్రాహ్మణుడి కష్టాలు చాలా చాలా కష్టాలుగా ఉన్నారండి బ్రాహ్మణులు. ఒక దేవాలయం అర్చక స్వామి వారు చేసినటువంటి కష్టాలు ఏమిటో తెలుసా అండి? ఉదయం 4 గంటలకు లేచి 5 అయ్యేసరికి దీపారాధన చెయ్యాలి. ఎక్కువగా జనాలు వచ్చారనుకోండి, అగరత్తుల యొక్క ధూపం పొగ, ఎంత పొగను పీలుస్తాడు. ఆ ఊపిరితిత్తుల నిండా కూడా బ్రాహ్మణులకి లోపల ఆ పొగే ఉండిపోతుంది. సమయానికి తిండి తినడు, తిండి తినలేనటువంటి స్థితి. మాకు పూజ చేయండి, మాకు పూజా కార్యక్రమం చేయండి, మాకు టైం ప్రకారంగా రండి అని అందరూ ఒత్తిడి పెట్టడం. సమయానికి తిండి లేక కడుపులో గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వచ్చేస్తూ ఉండడం. అన్నిటికంటే దౌర్భాగ్య స్థితి ఏమిటి అని అంటే బ్రాహ్మణ్యం అంటే పురోహితంలే కానీ లేదా అర్చకత్వం చేసినటువంటి వారికి పిల్లల్ని ఇవ్వకపోవడం. ఇది ఏమిటి, ఎంత దౌర్భాగ్య స్థితిగా ఉన్నది ఈ ఇప్పటి కాలంలో బ్రాహ్మణులకి. అందులోని బ్రాహ్మణులనే కించపరుచుకోవడం. వాడి మోకవరా, వాడి పెండాకుడురా, వాడు చేసింది ఏమిటి అని అనడం. అది కలియుగంలో విపరీత లక్షణాలుగా నేను భావన చేస్తున్నాను. అది చాలా చాలా దౌర్భాగ్య స్థితి. బ్రాహ్మణులను ఎట్టి పరిస్థితుల్లో కూడా దూషించకండి, బ్రాహ్మణులకి గౌరవం ఇవ్వండి. ఒకవేళ బ్రాహ్మణుడు ఏమీ చదవకపోతే, ఏమీ రాకపోతే, అయ్యా నీకు ఒక నమస్కారం అని చెప్పి ఆయనకి ఇవ్వవలసినట్టు గౌరవం ఆయనకి ఇచ్చేయండి. ఒక మంచి బ్రాహ్మణుడిని పిలుచుకొని కార్యక్రమాలు చేయించండి. కానీ వేదము చదవలేదు కదా, లేదా వాడికి ఏమీ రాదు కదా, నువ్వు ఇలాగే చదువుతావా అని బ్రాహ్మణుడికి నిందించడము వంశ నాశనానికి కారణమవుతుంది.